సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. పురుగు కుడితే ప్రాణాలు పోతున్నాయా? ఏంటి స్క్రబ్ టైఫర్స్? సో ఇప్పటికే తీవ్రమైనటువంటి భయాందోళన ప్రతి ఒక్కరిలో కనపడుతోంది. కోవిడ్ తర్వాత ఏ చిన్న వైరస్ వ్యాప్తి చెందుతుందన్నా కూడా తెలియలేనటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అధికారికమైన ప్రకటనలు ఏవీ లేనప్పటికీ వాటి నుంచి వస్తున్నటువంటి ప్యానిక్ మాత్రం ప్రజల్ని తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తోంది, భయపెడుతోంది. ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఆ పురుగు ఎక్కడి నుంచి వస్తోంది, అసలు ఏంటి ఆ బ్యాక్టీరియా హిస్టరీ, ఈ డీటెయిల్స్ అన్ని వివరంగా తెలుసుకుందాం. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ వాణి మేడం మనతో పాటు ఉన్నారు. మేడం, ఒక్క వైరస్ వస్తోంది అంటే అది ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా వ్యాప్తి చెందుతోంది, ఎలా ప్రాణాలు పోతున్నాయి, ఇట్లాంటి డిస్కషన్ పెద్ద ఎత్తున నడుస్తోంది. సో ఏంటి స్క్రబ్ టైఫస్, ఈ బ్యాక్టీరియా అనేది, దాని హిస్టరీ చూస్తే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిందా మేడం, లేకపోతే ఏంటి? లేదు, ఇది కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఎగ్జిస్టింగే. కాకపోతే ఇప్పుడు మనం ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ బయటపడుతుందేమో అని అనుకోవాలి. ఇది జనరల్గా ఏంటంటే రోడెంట్స్ ద్వారా వ్యాప్తి చెందేది. ఈ మైక్రో ఆర్గానిజము రోడెంట్ ద్వారా దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది. హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు వాళ్ళు యాక్సిడెంటల్ హోస్ట్. సో మధ్యలో మనం తగులుతాం తప్ప అది రొటీన్ కాదు. అందుకని కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అవి తీసుకుంటే అంటే దీని బారిన పడకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఇది ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు హై గ్రేడ్ ఫీవర్ అంటే 102, 103 అబవ్ అలాంటి హై గ్రేడ్ ఫీవరు కొన్నాళ్ళు అంటే 3 to 5 days దాటి అలా ఫీవర్ ఉన్న వాళ్ళు కాకుండా ఒంటి మీద ఎషార్ అని వస్తుంది. ఎషార్ అంటే అది కుట్టిన దగ్గర ఒక బ్లాక్ స్పాట్ చుట్టూ దద్దుర్లా ఉంటాం. అది దాని టిపికల్ సైన్. అంటే ఏ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయినా కూడా అది చూస్తే ఇది ఇషారు, ఈ స్క్రబ్ టైఫస్ వల్లనే అని గుర్తించేంతలా అలాంటి ఉంటాయి. కానీ అది రావడానికి ఒక 5 to 7 days, 10 days కూడా పట్టవచ్చు. సో ఈలోగా మనం గుర్తించాలి అని అంటే ఎవరైనా హై గ్రేడ్ ఫీవర్ వచ్చి కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అలా ఉన్నవాళ్ళైతే వాళ్ళకి ఈ టైఫస్ డిజీజ్ ఏమో అని అనుకుని మనం టెస్ట్ చేయాలి. ఈ టెస్టింగ్ మన కేజెస్లో చేస్తూ ఉంటాము. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫీవర్ మన ఇక్కడ 3 టెస్టులు మ్యాండేటరీగా చేస్తాం. ఒకటి మలేరియా, ఇంకో డెంగ్యూ ఫీవర్, ఇంకోటి స్క్రబ్ టైఫస్. ఈ 3 చేస్తున్నాం. మలేరియా, డెంగ్యూ ఫీవర్ మనకు తెలుసు, అది ఏంటి దోమ ద్వారా వ్యాప్తి చెందేది. ఇదైతే అలా కాదు, ఇదేంటి రోడెంట్స్ ద్వారా దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది. మేడం, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయని రీసెంట్గా ఉత్తరాంధ్ర వరకు వస్తే విజయనగరంలో ఒక మహిళ ఈ పురుగు కుట్టడం వల్లే చనిపోయింది అని ఒక డెత్ నమోదైన తర్వాత ఇంకాస్త పానిక్ ఎక్కువ అవుతోంది. ఎందుకు అంటే డెత్ వరకు వెళ్ళిందంటే ఏంటి మేడం? అంటే మరి ఇది చాలా సాధారణమైన ఫీవరే. ఈజీగా డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్తో తగ్గించబడే డిసీజే. 99% ఏ ఇబ్బంది ఉండకూడదు. ఎవరికైనా ఇమ్యూన్ సిస్టమ్, వాళ్ళ ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఫైటింగ్ మెకానిజం, ప్రతి మనిషికి ఒక ఫైటింగ్ మెకానిజం త్రూ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఏమైనా వీక్గా ఉండడం. సో జనరల్గా డయాబెటీస్ వాళ్ళలో కొంచెం వీక్గా ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్లో వీక్గా ఉంటుంది, చిన్నపిల్లల్లో వీక్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి తట్టుకునే క్రమంలో వాళ్ళ ఫైటింగ్ మెకానిజం అడిక్వేట్గా లేక ఈ డిజీజ్ ఏమైనా కొంచెం ర్యాంపెంట్గా ఆ పర్టికులర్ పర్సన్లో ఉండొచ్చు తప్ప 99% ఇది ట్రీటబుల్ డిజీజు. డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ 5 to 7 days ఇస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఎవరైనా దానికి పడకపోవడమో రెసిస్టెంటో అది ఇవ్వలేని కండిషన్లో ఎజిథ్రోమైసిన్ ఇంకో సింప్లర్ యాంటీబయాటిక్, ఈ రెండింటి ద్వారా ఖచ్చితంగా క్యూర్ ఉంటుంది. ఇమ్యూన్ సప్రెషన్ వాళ్ళకి కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ కాంప్లికేషన్స్ ఎనీ సిస్టమ్ కెన్ బి ఎఫెక్టెడ్. అలా రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కార్డియాక్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, రీనల్ కాకుండా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇది ఏదైనా రావచ్చు. సో ఎవరికైనా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండే వాళ్ళకి, ఎస్పెషలీ డయాబెటీస్ వాళ్ళకి, సో వాళ్ళనైతే అడ్మిట్ చేసుకుని ఇవన్నీ అంటే కాంప్లికేట్ అవ్వకుండా ఉండేలా చూడడం కూడా ఫిజిషియన్ బాధ్యత. ఇప్పుడు మనం చూస్తే నవంబర్ నెలలో సో దాదాపుగా 149 టెస్టులు చేస్తున్నాము. అందులో 19 కేసులు
స్క్రబ్ టైఫస్కి పాజిటివ్ వచ్చాయి. మ్యామ్ పర్టికులర్గా ఈ కేసుల్లో ఇప్పుడు నోటెడ్ అయినటువంటి కేసులో ఏజ్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయి, పిల్లలు కానీ అట్లా ఉన్నారా? ఇప్పుడు లేదు, పిల్లలు లేరు. వీళ్ళు ముగ్గురు కూడా అడల్ట్సే, అరౌండ్ 30 to 40 ఏజ్ మధ్యలో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు స్టేబుల్గా ఉన్నాయి, అబౌట్ టు గెట్ డిశ్చార్జ్డ్. అంటే వాళ్ళకి హై గ్రేడ్ ఫీవర్ తగ్గట్లేని జాయిన్ చేశాను తప్ప వాళ్ళ ముగ్గురికి కూడా కాంప్లికేషన్స్ ఏమీ లేవు. వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. సో ఈ స్క్రబ్ టైఫస్కి సంబంధించి పర్టికులర్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? యాజ్ యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫీవర్తో మొదలవుతుంది, అది ఎక్కువ రోజుల పాటు ఆ ఫీవర్ కంటిన్యూ అవుతూ ఇతర మీరు చెప్పినటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా టెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. దీనికి మళ్ళీ పర్టికులర్గా ఏమైనా టెస్ట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి మ్యామ్? ఎట్లా ఉంటుంది? టెస్ట్లు ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఎషార్ అనేది కనిపిస్తే మాత్రం అది పెథోగ్నోమానిక్ అంటాం. పెథోగ్నోమానిక్ అంటే అది ఉంటే అదే. సో అది అంత షూరెస్ట్ సైన్ అనమాట. అలా లేని పక్షంలో మనం టెస్టులు చేయాలి. జనరల్గా ర్యాపిడ్ టెస్ట్ చేస్తూ ఉంటాము. ర్యాపిడ్ టెస్ట్ కిట్ అంటే మనకి 1/2 hour 1 hourలో రిపోర్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ అది నెగిటివ్ ఉండి మన స్క్రబ్ టైఫస్ అని అనుమానం చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎలిజా టెస్టింగ్ అని ఇంకొంచెం హయ్యర్ టెస్టింగ్కి వెళ్తూ ఉంటాం. మనకి ఏజెస్లో 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా మనకు అందుబాటులో ర్యాపిడ్ కిట్స్ ఉంటాయి. ఈ ర్యాపిడ్ కిట్స్ అయితే కనుక ఎక్కడైనా చేయొచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ పిహెచ్సి కానీ ఎవరైనా పెర్ఫామ్ చేయొచ్చు. ఎలిజా టెస్టింగ్ అని చేయాలంటే మాత్రం దానికి ఎక్విప్మెంటు మెషినరీ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మీరు అడిగినట్టు ఎవరికైనా 3 to 5 days మించి ఫీవర్ ఉంటే మటు ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. అందులో ఇలా ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా స్క్రబ్ టైఫస్ కూడా మలేరియా డెంగ్యూ ఫీవర్తో పాటు ఈ టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యామ్ పర్టికులర్గా ఈ బ్యాక్టీరియా ఎక్కడ వ్యాప్తి చెందుతుంది? ఏ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు పబ్లిక్, కామన్ పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నారు? ఇది జనరల్గా రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. కాకుండా ఏంటంటే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నది, టెంపరేచర్ తక్కువ ఉన్న, అందుకే లైక్ వింటర్ టైం. సో ఇలాంటి టైంలో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంది. ఎవరైనా కూడా ప్రివెంటివ్ మెజర్స్ పాటించాలి. ఇది ఏంటంటే సాయిల్లో ఉండే కీటకం. సో అందుకని మనం ఏంటంటే గడ్డి ఎక్కువ ఉండే దగ్గర, పొలాల్లో వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా బేర్ ఫుట్తో కాకుండా ఫుట్వేర్ వేసుకుని వెళ్ళాలి. అది కాకుండా పర్సనల్ హైజీన్ ఇంపార్టెంటు. ఫుల్గా బాడీ అంతా డ్రెస్అప్గా క్లోతింగ్ బాగుండాలి. క్లోతింగ్ కూడా కొంచెం థిక్ క్లోత్స్ అయితే కనుక ఈ కీటకం ఎంటర్ అవ్వకుండా కుట్టకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి హెల్తీ డైట్. అది ఈ పర్టికులర్ డిజీజ్ అని కాదు, ఏ డిజీజ్ అయినా మనం హెల్తీగా ఉండాలి, మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా వర్క్ చేయాలి అంటే కనుక మనం చాలా పోషక విలువలు ఉండే మంచి ఆహారం తీసుకోవాలండి. అది ఒక జనరల్ ప్రిన్సిపల్ లాగా. సో ఈ 3 పాటిస్తే మాత్రం ఇదే కాదు, ఏ జబ్బు కూడా దరిదాపు రాకుండా ఉంటుంది. ఇది అంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. మనం ఎక్కువ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ బయటపడుతూ ఉండొచ్చు. 99% ఇది సాధారణ కోర్సులోనే వెళ్ళిపోతుంది. 1% ఏదైనా ఇబ్బంది పెట్టవచ్చు. ఆ ఇబ్బంది పెట్టారు అనుకునేది మనకు ముందే కొంచెం ఐడియా ఉంటుంది. లైక్ డయాబెటీస్ ఉందో, ప్రెగ్నెన్సీ ఉందో, ఇలాంటి వాళ్ళ ఇమ్యూన్ ఫైటింగ్ మెకానిజం కొంచెం తక్కువగా ఉందో అన్న వాళ్ళకి మనం వాళ్ళు అడ్మిట్ చేసుకొని అవసరమైతే ఇంట్రావీనస్గా కూడా యాంటీబయాటిక్స్ అవి ఇచ్చి క్యూర్ చేయొచ్చు. మ్యామ్ మీరు చెప్పినట్టు జనరల్లీ ఇలాంటి బ్యాక్టీరియా, ఇట్లాంటి వైరస్లు చలికాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అట్ ది సేమ్ ఈ వింటర్ సీజన్ ఎక్కువగా టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళడానికి కామన్ పబ్లిక్ కూడా ఇష్టపడుతుంటారు. ఈ ట్రెక్కింగ్స్ కానీ ఇట్లాంటి ప్రాంతాలకి ఏం చెప్తారు పబ్లిక్కి మీరు? ఇది పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అయ్యే డిజీజ్ అయితే కాదు. ఆ ఆర్గానిజం వాళ్ళకు కుడితే వాళ్ళకి వస్తుంది అంతే తప్ప అతని నుంచి ఇంకోటికి వచ్చే ఛాన్స్ లేదు. సో అందుకని అలా భయాందోళన పడాల్సిన పని లేదు. ట్రెక్కింగ్ చూస్ చేసుకునే ప్లేసెస్ మోస్ట్లీ పొలాలు, ఇట్లాంటి నేచర్కి కనెక్టింగ్ ప్లేస్కి అందుకే వాళ్ళు ఫుట్వేర్ బాగుండాలి, థిక్ క్లోతింగ్ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు కోవిడ్లో అయితే కనుక మనం హ్యాండ్ వాషింగ్, మాస్క్ ధరించాలి, అది దీనికి వర్తించదు. ఈ పర్టికులర్ డిజీజ్కి అయితే అది వర్తించదు. కానీ జనరల్గా ఇదే డిజీజ్ కాదు కదా, ఏ డిజీజ్ అయినా రావచ్చు. సో అందుకని ఏంటంటే జనరల్ మెజర్గా పర్సనల్ హైజీను, ఈ హ్యాండ్ హైజీన్ బాగుండడం అనేది ఎవరైనా పాటించాలి. ఈ డిజీజ్కి వర్తించకపోయినప్పటికీ ఇది ఒకటే కాదుగా, వాళ్ళకి ఏదైనా రావచ్చు. సో అందుకని ఆ మెజర్స్ కూడా ఉంటే బెటర్గా ఉంటుంది. మ్యామ్ ఫైనల్లీ పెద్ద డిస్కషన్ నడుస్తోంది దీనిపైన. ఈ లక్షణాలు ఇలా ఉంటాయని కొంతమంది, అలా ఉంటాయని కొంతమంది. బట్ అధికారికంగా WHO కానీ ఇక్కడి నుంచి ఎట్లాంటి ఇండికేషన్స్ కూడా రాలేదు. అంటే దీనికి సంబంధించి డెత్ రేట్ ఏంటి, లేకపోతే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ప్రాణాంతకమా, ఇట్లాంటివి. సో మీ నుంచి జనరల్గా ఇప్పటికే ప్యానిక్ అవుతున్న వరకు కూడా మీరు ఏం చెప్తారు? ప్యానిక్ అవ్వాల్సిన సందర్భం అంత సిచ్యువేషన్ అయితే లేదు. ఇది చాలా సాధారణ కోర్సులో నడిచే ఒక డిసీజ్.
సో 99% ఏ ఇబ్బంది ఉండదు. పారాసెటమాల్, డాక్సిసైక్లిన్ యాంటీబయాటిక్తో 99% క్యూరబుల్ డిజీజు, అంత పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కూడా కాదు. సో ఎవరైనా వాళ్ళ పర్సనల్ కేర్ వాళ్ళు తీసుకుంటూ ఈ ప్రివెంటివ్ మెజర్స్ కూడా, నేను చెప్పినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటే ఏ డిజీజ్ కన్నా దూరంగా ఉండొచ్చు. మేడం, ఇప్పుడు గ్రాఫిక్స్లో ఒక పురుగును చూపిస్తున్నారు. చాలా వరకు చూస్తే కనుక స్క్రబ్ టైఫస్ పురుగు ఇలా కుడుతుంది ఇట్లా అని. ఆ పురుగును మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? లేదండి, అది మైక్రోస్కోపిక్ ఆర్గానిజం, మనం ఐడెంటిఫై చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పటికే స్క్రబ్ టైఫస్ ఈ బ్యాక్టీరియాకి సంబంధించి చాలా పానిక్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రకరకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అధికారికంగా అసలు వైద్యాధికారులు ఏం ధృవీకరిస్తున్నారు, అది సాధారణంగా ట్రీట్ చేసేటటువంటి వ్యాధి మాత్రమే, ఇది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు, ఇప్పుడు ఈ పురుగు కుడితే చనిపోతున్నారు అనే వార్తల్లో కూడా వాస్తవం లేదు. జాగ్రత్తగా ఉండండి. ఏదైతే మేడం గారు చెప్పినట్టు ఒక పురుగు మన శరీరం పైన కుట్టినప్పుడు అది నల్లగా ఎలా అయితే ఒక స్కార్ లాంటిది ఏర్పడుతుందో దాన్ని ఈజీగా డాక్టర్స్ అయితే ఐడెంటిఫై చేస్తారు. దానికి జనరల్గా అన్ని హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పెద్ద హాస్పిటల్ అయినటువంటి కేజీహెచ్లో దీనికి ట్రీట్మెంట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అంత భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే కాదు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి వింటర్ సీజన్లో ఇలాంటి బ్యాక్టీరియా వైరస్లు ఇంప్రూవ్ అవ్వడం అనేది సహజ సాధారణమే. కానీ ఇలా భయంకరంగా భయపెట్టేటటువంటి వార్తలను కూడా మీరు అంత ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన వాల్యుబుల్ సజెషన్స్ కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఇవ్వడం జరిగింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.